ఒకసారి మీరు చూడండి. ఆ మాటను చదువుతున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతున్నారు. చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగాను చేయుచున్నాను. ఆ మాట నిత్యత్వములో జరగబోతున్న విషయాన్ని అక్కడ భక్తుడైన యోహాను మాట్లాడుతున్నప్పుడు, నిత్యత్వములో సంఘం చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అక్కడ ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో అక్కడ ఆ భాగం రాయబడింది. అయితే ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. రేపొద్దున సంఘము యెరూషలేములోకి వెళ్ళిపోయిన తర్వాత సమస్తము నూతన పరుస్తున్నానన్న మాట వాస్తవం. అయితే భూమి మీద సంఘముగా పిలువబడుతున్న దేవుని బిడ్డ అని నీవు ఒక నూతన సంవత్సరాన్ని మనం సంపాదించుకోవటం అంటే దేవుని దయ, దేవుని కటాక్షం మన మీద నిలిచి ఉంటేనే కానీ అది జరగదు. ఎందుకంటే దేవుని మహావాత్సల్యం మన మీద ప్రతిరోజు చూపిస్తున్నాడు గనుకనే ఒక రోజును అనుభవించేందుకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అది మన శక్తి వల్ల, మన బలం వల్ల, మనకున్న స్తోమతల వల్ల కాదు. నేను ప్రతి మాట మీకు చూపిస్తాను, మీరు శ్రద్ధగా వినాలి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సమస్తము నేను నూతన పరుచుచున్నాను. ఈ 2024లో మీ పరిస్థితులన్నీ కూడా నూతన సంవత్సరం నూతన పరచబడటం కాదు, నూతన పరచబడటం కాదు. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం, నూతన విశేషం, నూతన పని అని ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోతూ ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు గమనిస్తే, కొంతమంది ఒకదాన్ని చూసి ఇది క్రొత్తది అనుకుంటున్నారంట. ఇంకొంతమంది కొన్ని చూసి ఇది నూతనమైంది అని అనుకుంటున్నారంట. ఇప్పుడు సొలొమోను అంటాడు, ఏదైతే మనుషులు క్రొత్తది, నూతనమైంది అని అనుకుంటున్నారో, క్రొత్తది ఏదీ లేదు, నూతనమైంది ఏదీ లేదు. అంతకుముందే 12 నెలలు ఉన్నాయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, మళ్ళీ జనవరి వచ్చింది. ఇది కొత్త జనవరా? ప్రతిసారి వచ్చేది జనవరి. డిసెంబర్ 31 వచ్చింది, కొత్తగా వచ్చింది ఏమన్నది? ఎప్పుడు వచ్చేదే కది. మనిషి ఏదైతే అనుభవిస్తున్నాడో చాలా గమనించండి, అది అంతకుముందు ఉన్నాయే. కొత్తది ఏది పుట్టలేదు. సూర్యుడు ఉన్నాడు, మన చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతల నుంచి ఉంటుంది సూర్యుడు. కొత్త సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, అవి ఏమన్నా కొత్తవా? నూతనం ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్టలు అవి ఏమన్నా కొత్తయా? కొన్ని ఏళ్ళ నుంచి అర్థమవుతుందా? ప్రతి మనుషులు బట్టలు కొనుక్కుంటూనే ఉన్నారు, కొత్తయా? ఆలోచించండి, ఏది కొత్తది? బట్టలు వేసుకోవాల్సిన మనిషి బట్టలు వేసుకోకుండా అన్నీ ఇప్పి రోడ్ల మీద తిరిగితే అది కొత్తది. ఏది నూతనమైంది? ఒక మనిషి పొలంలోకి పోతా ఉంటే పాము వెళ్ళి మనిషిని గరిచింది, అదేం కొత్తది? పాము అన్నాక మనిషిని గరుస్తుంది. కొత్తదంటే ఏంటి? ఆ పాము ఏమంటే మనిషి పోయి పాముని గరిచినాడు, అది కొత్తది. పాము అన్నాక మనిషిని గరుస్తుందండి, అది ఎప్పుడు గరిచేదేగా పాము అన్నాక. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి పోతా ఉంటే కుక్క వెంటాడి గరిచిందంట. ప్రతి చోట గరుస్తూనే ఉండేది కుక్క అన్నాక, అది పెద్ద కొత్త విశేషం ఏమీ కాదు. ఏది కొత్తది? ఒక మనిషి కుక్క ఎమ్మడబడి కుక్కను గరిస్తే ఆ కుక్క చచ్చిపోతే అది కొత్తది. ఒక మనిషి పామును గరిస్తే, పామును గట్టిగా పట్టుకొని గొరిగితే ఆ పాము చస్తే అది కొత్తది. ఆలోచించాలి. కొత్తదంటూ ఏదీ లేదు. ఎవరు చెప్తున్నారు? దైవజనుడు
జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, క్రొత్తది ఏదీ లేదు, అంతకు ముందు ఉన్నదే క్రొత్తది. ఆ మాట చదువుతున్నారు చూడండి, 10వ వాక్యం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యం. ఆ వాక్యాన్ని చదువుతున్నారు, వినండి ఒకసారి. ఇది నూతనమైనదని ఆ ఒకదాని గూర్చి ఒకరిని కూర్చొని అనుకుంటున్నారు, ఒకడు చెప్పును. ఇది కొత్తది, ఇది నూతనమైంది, ఇది నూతనమైంది. డిసెంబర్లో ఉన్నంత కాలం అర్థమవుతుందా? 31st నైట్ కొత్త సంవత్సరం అన్నారు. 1వ తారీఖు అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఉండదు. నేనేమంటానంటే మీరు గమనించాలి, నూతన సంవత్సరాన్ని సంపాదించుకున్న దేవుని బిడ్డల జీవితంలో నూతనమైనవి ఏవో ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. శ్రద్ధగా వినాలి. మీరు అనుకుంటున్నారు నూతనమైంది అని. అది కూడా మనకు ముందుండిన తరములలో ఉండినదే. అంతకుముందు ఉన్నవే అన్నీ, అంతకుముందు మన తాత ముత్తాతలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అవన్నీ అంతకుముందు ఉన్నాయి. మీకు అర్థం కాని విషయం ఏం తెలిసిన, ఆమోసు ప్రవక్త అంటాడు, గతములో మన పితరులు ఏ జొన్న బువ్వలు తిన్నారో, ఏ గింజలు తిన్నారో, మరలా చివరి దినాల్లో మనిషికి తిండి కరువై పనులు కూడా ఉండవంట, కూలి పనులు కూడా ఉండవంట. ఆ కూలి పనులు లేనప్పుడు మరలా జనులు పితరులు తిన్న భోజనాన్ని తిందురు. పితరులు లేకుండా అంతకుముందు ఎలా అయితే పెద్దోళ్ళు బతికారో ఆ స్థాయికి మరలా రాబోతూ ఉన్నారు మనుషులు. టెక్నాలజీ పెరుగుతుంది అనుకున్నారు చూసారా? మీకు గమ్మత్తు చెప్తాను చూడండి. టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు రాకడకు ముందు టెక్నాలజీ పూర్తిగా అంతకుముందు మన పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఎలా అయితే రోజులు ఉన్నాయో ఆ దశలోకి మళ్ళీ ఈ ప్రపంచం రాకపోతూ ఉంది. ఎందుకంటే జనాలు విచ్చలవిడిగా తప్పులు చేసి పాపం చేసి సాంకేతికమైన విద్య ద్వారా జనాలు నాశనం అయిపోయి రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరిగి తెలివి ఎక్కువైపోకూడదంట. చూసారా? తెలివి ఎక్కువైపోయిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, గుర్తుపట్టండి. వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు, యూట్యూబ్లో పెడుతున్నారు. అర్థమవుతుంది? పిచ్చోడు పాడబాడేది యూట్యూబ్లో పెట్టట్లా, పిచ్చోడు పాడబాడేది ఇంగ్లీష్లో మాట్లాడేది. రోడ్డు ఏమంటే వాడిని పోయి వీడియో తీయట్లా, రోడ్డు ఏమంటున్నాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. అంటే వాడు దాంట్లో తెలివి ఎక్కువైపోయిందని. రాబోయే రోజుల్లో, చివరి రోజుల్లో జనాలకి జ్ఞానం ఎక్కువైపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక రాబోయే రోజుల్లో మనిషికి పనులు ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. మనిషికి పనులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, వ్యాపారాలు ఉండవు. మరలా ఆ పెద్దోళ్ళు ఏ స్థితిలో అయితే ఆ స్థితికి వచ్చేస్తారు మరలా. అందుకని సొలొమోను అంటున్నాడు, కొత్తదంటూ ఏదీ లేదు, అంతకుముందు మన పితరులో ఉందే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఏది క్రొత్తది కాదు, ఏది నూతనమైంది కాదు. ఏదండి మరి నూతనమైంది? విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి మీరు చూస్తే, ఎవ్రీడే, ఆ మాట అనాలి అందరూ, ఎవ్రీడే, అనుదినము మనందరి ఎడల మన ప్రభువైన యేసు క్రీస్తుకి నూతన వాత్సల్యము పుడుతుంది ఆయనకి. ఆమేన్. మన ఎడల ఆయన చూపిస్తున్న వాత్సల్యం అండి నూతనమైంది. ప్రతిరోజు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మనందరం ఇలా ఉన్నాం. ఆయన వాత్సల్యం మన మీద చూపించాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన సజీవంగా ఉన్నాం. నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాత్సల్యం నూతనమైంది. ఆయన వాత్సల్యం ప్రతిరోజు, నేను అంటాను, నిన్న శుక్రవారం పూట దేవుడు దయ చూపించాడు. వెంటనే శుక్రవారం దయ చూపించిన వాడు ఇక ఈరోజు వీడికి కాపాడాను, వీడికి ఆరోగ్యం ఇచ్చాను, వీడిని ఎట్టొక్కటి బతికిచ్చానని శనివారం పూట ప్రభు నిమ్మలంగా ఉంటే మన బ్రతుకులు ఏమైపోతాయి? ఒక్క నిమిషం యేసు ప్రభు కోప్పడితే 15 అడుగుల ఎత్తు లోతు జలప్రలయం వచ్చింది. బైబిల్లో మీకు బాగా తెలుసు కదా. ఒక్క నోవహు తప్ప ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. అంటే యేసయ్య ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన బ్రతుకులు శవాలు. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే జలప్రలయాలు. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఆ ప్రాంతాల మీద
అగ్ని గంధకాలను కురిపిస్తాడు. యేసయ్య మనకి వాత్సల్యం చూపించకపోతే ఏగల గుంపులు అక్కడ ఉంటాయి. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే తాగే నీళ్ళు మొత్తం చేదైపోతాయి. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే వెలుగుండదు, భూమి మీద వెలుగుండదు. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన చుట్టూ కప్పలు చచ్చిపోతాయి, ఆ వాసనకి చచ్చిపోతాం మనం. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ భూమి మీద వాయువు ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన మాట మొత్తం బైబిల్లో మీకు బాగా తెలుసు. యేసయ్య వాత్సల్యం నూతనమైంది. ఆ నూతనమైన వాత్సల్యం ఎవ్రీ డే. అందుకని దావీదు మహారాజు అంటాడు, ఉదయాన్నే నీ కృపతో నన్ను ఎదుర్కొంటున్నావయ్యా, ఆమేన్. నీ కృపతో నన్ను తృప్తిపరుస్తున్నావయ్యా. ప్రతిరోజు రాత్రి మనం తిన్న భోజనాన్ని బట్టి కదా మనం నిద్ర లేచేది. నా దేవుడు కృప ఉదయాన్నే వచ్చి మనల్ని తృప్తిపరచడం వల్ల, ఆ కృపకు ఆకారం లేదండి. ఆయన తెలియని స్వరూపం, ఆయన ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో పక్కన చూస్తే బీరు ఆగపడేది, బెందలాగా పడతాయి, బట్టలాగా పడతాయి, ఏం ఆగపడేవి ఇక గోడలాగా పడతాయి. కానీ వాటిలో అగపడ్డాడు ఆయన అగపడకుండా ఆ తెలియని స్వభావము ఆకారము లేని కృపలతో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ప్రతిరోజును నూతనమైన వాత్సల్యం చూపిస్తున్నాడు. గనుకనే నేటికి మనందరం ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, ఏది నూతనమైంది కాదు. నూతన సంవత్సరం అంటే ఏంటండి? పాత సంవత్సరంలో ఉన్న కష్టాలు నూతనమైన కష్టాలు, అంతే తేడా. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టున్నావు, వాడు 100 రూపాయలకి 1000 రూపాయలకి 3 రూపాయలు వడ్డీ ఇచ్చాడు. 2024లో 3 రూపాయలు వడ్డీకి ఇస్తాడన్నాడు. ఏమంటాడు? పోయిన సంవత్సరం 3 రూపాయలకు వడ్డీకి ఇచ్చావు కదా అని అంటాడు. వాడు అంటాడు, అది పోయిన సంవత్సరం వచ్చింది కాబట్టి ఇంకో రూపాయి పెంచుతున్నా అంటాడు వాడు. క్రొత్త సంవత్సరం వచ్చింది అంటే క్రొత్త కష్టాలు తప్ప మరి ఏదీ లేదు. కానీ దేవుని బిడ్డలకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సంవత్సరం ఎప్పుడు కొత్తది కాదు, బట్టలు ఎప్పుడు కొత్తవి కావు, కట్టుకున్న గృహాలు ఎప్పుడు క్రొత్తవి కాదు, పుట్టిన పిల్లలు క్రొత్తవి కావు. మనిషి పొందుకుంటున్నది ఏది కూడా ఇది నూతనమైంది అని అనుభవించేది ఏదీ లేదు. వాక్యం చెప్తుంది. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా ఒక మనిషి బ్రతకాలంటే ఆ మనిషి మనుగడకు దేవుని వాత్సల్యము తోడవ్వాలి. అప్పుడు ఆ కుటుంబము ఆ సంవత్సరంలో, ఆ కుటుంబము ఆ రోజును ఒక నవనూతనమైన కృపల ద్వారా దేవుడు ఆరోగ్యము, ఆయుష్, సమాధానము, నెమ్మదిని కలగజేసి ఆశీర్వదించునుగాక. అయితే ఈ నూతన సంవత్సరములో ఏవి నూతనమైనవి, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 4 విషయాలు నేను మీకు చెప్తాను. ఆ 4 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నూతన సంవత్సరంలో ఉండవలసినవి ఏవి నూతనమైనవి, అసలు ఏవి నూతనపరచబడాలి. సొలొమోను ఏది నూతనమైనది కాదంటున్నాడు, దేవుడు అంటున్నాడు దెర్ ఇస్ నో న్యూ వన్. మరి ఏవి నూతనమైనవి, ఏవి నూతనమైనవిగా మార్చబడాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీకు బాగా సుపరిచితమైన మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. పాయింట్ నెంబర్ 1, మొట్టమొదట ఒక మనిషి నూతనపరచబడాలి. సంవత్సరం నూతనమైంది కాదు, నెల నూతనమైంది కాదు, మనిషి నూతనపరచబడాలండి. పాయింట్ నెంబర్ 1, నూతన మనిషి. చదవండి, అందరు కలిసి చదవండి. చదువుతున్నారు? కాగా, ఆయనతో పాటు కలిసి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల. ఆగు, మీరందరూ ఎవరి నందు ఉన్నారో మీకు బాగా తెలుసు. చెట్ల నందు, కొబ్బరికాయల నందు, కుంకుమ నందు, మనుషుల నందు, రాజకీయాల నందు,
అర్థమవుతుందా? త్రాగుడు బానిసనందు, వ్యభిచారమునందు, వేరే వేరే వాటి యందు ఉన్నారో, క్రీస్తునందున్నారో మీకే తెలియాలి. అయితే ఎవరైతే యేసు క్రీస్తు నందుంటారో వాడు నూతన సృష్టి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది ఏది నూతనమైనది లేదు అసలు భూమి మీద. నూతనమైనది ఏదైనా ఒకటి ఉంది అంటే గనక వాడు మనిషేనండి. ఆహా, ఎంత బాగుంది వాక్యం. ఒక మనిషి నూతనపరచబడాలి. యేసు క్రీస్తులోకి ఎవరైతే వస్తారో వాడు ఎలా ఉండాలి తెలిసిన? కింద భాగం చూడండి. పాతవి అన్నీ గతించిపోవాలి. ఇక ఆ మనిషిలో పాత రోత చేష్టలు ఉన్నాయి కదా, తెలుసు కదా మీ అందరికీ. నీ పాత రోత చేష్టలేవో నిబంధన కూడికలో దేవుడు మాట్లాడలేదా? పోట్లాట గురించి దేవుడు నీతో చెప్పలేదా? స్నానం చేసిన శరీరముల్లో దేవుడు నీతో మాట్లాడలేదా? నువ్వు చేసిన తప్పులు ఏంటో దేవుడు నీతో మాట్లాడలేదా? శుద్ధీకరణ కూడికల్లో చెప్పలా? నీ పాత జీవితం, రోత జీవితం, భోగేచ్ఛల జీవితం, యేసుక్రీస్తు నందు ఉండి కూడా అవిశ్వాస ఘాతకులుగా ఎంతమంది బ్రతుకుతున్నారో నీ మనస్సాక్షికి తెలియాలి. విశ్వాసివే, అవిశ్వాస లక్షణాలు, ప్రవర్తన లోపం. సంవత్సరం ఎన్ని సంవత్సరాలు, సంవత్సరాలు మారుతున్నా కానీ మనిషి నూతనం అవట్లేదు. ఎన్ని నూతన సంవత్సరాలు వస్తున్నాయో. ఈ నూతన సంవత్సరంలో ఏది నూతనమైందో తెలుసా? నీవు నూతనమైన వ్యక్తివిగా మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు తెలుసు కదా, చూడండి 4వ అధ్యాయం. శ్రద్ధగా వినాలి. వినేవాళ్ళు అయితే శ్రద్ధగా వినండి. వాక్యం శ్రద్ధగా వినకపోతే ఫోన్ ఆఫ్ చేసుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఇద్దరెన్నా నా చాలు. ఈ ప్రసంగాన్ని ఇద్దరెన్నా చాలు. ఉపయోగంలో ఉన్నాడు ఒకడున్నా చాలు. శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వాక్యాన్ని చదువుతున్నారు సహోదరులు. చదవండి, వినండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అది మునుపటి అంటే పోయిన సంవత్సరం అండి. మునుపంటే 2023లో ఉన్న సంవత్సరం. మునుపటి ప్రవర్తన అంటే 2023 ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన, ఆ లిస్టు చూడండి, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. ప్రాచీన స్వభావం అంటే అంతకు ముందున్న స్వభావమును వదులుకొని. అది ఏం చేయాలి ఇప్పుడు మీరు? వాక్యం ఎంత బాగుంది చూడండి. ఆ గత సంవత్సరములో ఉన్న ప్రాచీన స్వభావం, ఆ పాత స్వభావం, గడిచిన స్వభావం చూసారా, వదులుకోవాలి. ఆ దరిద్రాన్ని దేవుడిచ్చిన బంగారు లాంటి ఈ ఆయుష్కరమైన 2024లో నువ్వు మోసుకొని రాకూడదప్ప. అది నిన్ను కృంగజేస్తుంది. 2023లోనే ఏదో అయిపోవాలేమో, ఏదేదో అయిపోవాలేమో నువ్వు. ఒకవేళ ఏమైపోవాలో మనకేం తెలుసు? నాకేం తెలుసు? నేను ఏమైపోవాల్సిన వాడినో? నేను దైవజనుడు కదండి. 2023లోనే నేను ఏమైపోవాల్సి వాడినో. కానీ దేవుని వాత్సల్యం నన్ను భిక్షం పెట్టి ఈ క్రొత్త సంవత్సరాన్ని దేవుడు నాకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు కొత్త కాదు. నేను క్రొత్తగా మారితే సంవత్సరాన్ని దేవుడు నాకు కొత్తగా చేస్తాడు. నువ్వేమైపోవాల్సిన దానివో నీకేం తెలుసు? ఏమో నువ్వు అనుకుంటున్నావా? మీ అందరూ ఏమైపోవాల్సిన వాళ్ళో మీకేం తెలుసు? అయినా కానీ దేవుడు ఏం చేసినాడు? క్షమించి ఈ సంవత్సరంలోకి తీసుకొని వచ్చాడు. నీ ఇంటిని చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. నువ్వేం చేయాలి? ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, ఆ స్వభావాన్ని నువ్వు పెట్టుకుని
ఎంత భక్తి చేసినా, ఎంత ఎంత నువ్వు జరిగించినా కానీ బూడిదలో శ్రేష్టమైన పాలు పోసిన దాంతో సమానం. ఈరోజు చాలామంది సంఘాల్లో గమనిస్తాను, కొంతమందిని నేను, రోజులు మారుతున్నా కానీ మనిషిలో మార్పు రావట్లేదు ఏంటి అని. అంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని విచ్చలవిడిగా మనం పాడైపోవచ్చండి. ఎన్నిసార్లు తప్పు చేసినా మా నాన్న ఏమంటలేదని చెప్పేసి అని అలా బరి తెగిస్తే ఏమైపోతుంది? మనం ఏమైపోతాం? యేసయ్య క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి అని. తిమ్నాతుకు ఒక్కసారి కదా, 2 సార్లు కాదు, పోతనే ఉన్నాడు. అయినా కానీ దేవుడు అడ్డుకుంటూనే ఉన్నాడు సంసోను. ఆగట్లేదే. అంటే సంసోను ఏం జరగట్లేదులే, అయినా క్షమిస్తున్నాడు కదా అని పోతనే ఉన్నాడు. గాజాకు వెళ్తూనే ఉన్నాడు. అక్కడ వ్యభిచారపు ఆడవాళ్ళతో సహవాసాలు. ప్రతిష్ఠితుడు కదరా నువ్వు. గాజాలో ఉన్న వ్యభిచారపు ఆడవాళ్ళతో నీకేం పని? పోతుండో వస్తున్నావు. ఇక పొయ్యి వచ్చోడికి సంసోనికి అంటుకున్నాడు, భలే ఉంది ఇది, దేవుడు కూడా ఏం చేయట్లేలే. అంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి అని మనం అలా ఉండొచ్చా? తిమ్నాతుకు పోతున్నాడు, వస్తున్నాడు. మనోహ భార్య వద్దురా అంటే ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదుగా అంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని. అంటే ఏదన్నా అయితేనే కానీ మనిషికి బుద్ధి రాదా అంట నేను. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? చూస్తున్నాడు. ఒకరోజు యేసయ్య నిమ్మలమైపోయాడు. యేసయ్య నిమ్మలమైపోయిన రోజున సంసోను 2 కళ్ళను ఓడబీకరు శత్రువులు. గుడ్డోడైపోయాడు, తిరగలు విసురుతున్నాడు, శత్రువులకు అప్పగింపబడ్డాడు, హేళన పరచబడుతున్నాడు. ప్రతిష్ఠితుడు అపవిత్రపరచబడుతున్నాడు. దేవుని చేతుల్లో బలముగా వాడబడవలసిన వాడు తిరగలు తిప్పుతూ ఉన్నాడు. తిరగలు తిప్పుతా ఎంత ఏడుస్తున్నాడు. నా దేవుని క్షమాపణ నేను వెచ్చలివిడిగా వాడుకున్నా. నేను క్షమిస్తున్నాడు కదా అని నేను బరి తెగించాను అని ఆ తిరగలు తిప్పుతా ఏడుస్తూ ఉండి మాట్లాడు. సంసోను అంటున్నాడు, ఒక్క అవకాశం అయ్యా, నేను చస్తా ఇక, ఎందుకంటే నేను నాకు అసలు బతకాలని కోరిక కూడా లేదు, ఎందుకంటే నేను నిన్ను అవమానపరిచాను కాబట్టి. ఒక్కసారి బలమి అయ్యా, నాకు ఒక్కసారి బలమి అని ఒక్కసారి బలం పొందుకున్నాడండి. చుట్టూ ఉన్న వాళ్ళందరిని చంపేసినాడు. సంసోను కూడా చచ్చిపోయాడు. చూసావా? ఏంటో మనుషులకు అర్థం కావట్లేదు. దేవుని క్షమాపణని కాళ్ళకు వేసుకున్న చెప్పుల్లా చూస్తున్నాడు. నేనేమంటానంటే, మీ సహోదరుగా 2023లో ఉన్న ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన సంవత్సరం అని అనొద్దు, నూతన వ్యక్తిని నీవు పిలవబడదు గాక. నూతన వ్యక్తివి నువ్వు. నీ పేరు నూతన వ్యక్తి. యేసయ్య ఏది నూతనమైంది కాదు, క్యాలెండరా నూతనమైంది. మీరు నూతన పరచబడాలి. నా గుండె లోతుల్లో నుండి చెప్తున్నానండి, దైవజనుడుగా మీ కొరకు దేవుడు మాట్లాడుతున్న మాటలు, నేను మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. నాకు తెలుస్తుంది ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. చదువుతున్నారు, వినండి. వదులుకొని అది వదులుకొని మరలానయ్యా మాట వదులుకొని మరలా వదులుకొని అది వదలాలి. ఎంత మర్మమో వదులుకొని అనే పదం చూడండి. ఇంకా వదులుకోవా వదులుకొని మీ చిత్తవృత్తి యందు. అదిగో అంటే దయచేసి ఇప్పుడైనా బుద్ధిపూర్వకంగా అని దాని అర్థం. చిత్తవృద్ధి ఏంటంటే కాస్త బుద్ధి కలిగిన వారై, నూతన పరచబడిన వారై. ఆమేన్. ఆహా, కొన్ని లేఖనాలు చదువుతున్నప్పుడు సేవకులు కూడా కంట్రోల్ తప్పుతారు. ఎవరండి నూతన పరచబడాల్సింది? రోజులా? నూతన పరచబడాల్సింది మనం, నేను, నువ్వు. నూతన పరచబడిన వారై నీతియు, చూడండి, నీతి
యథార్థమైన భక్తి గల వారై పెద్దది అమ్మా. అడగుతులు అంటున్నారా బాబు పురుషులు, ఒక్కళ్ళన్న వినండిరా కాస్త. ఎంత ప్రయాసపడి మీకు ఈ మాటలు చెప్తున్నాం మేము. ఎక్కడికో వెళ్ళా ఈరోజు నేను, కానీ ఆ పరిశుద్ధాత్మ ఈరోజు సాయంత్రం వాక్యం చెప్పాలి రై తోడుకొని వచ్చాడు నన్ను. అప్పటికప్పుడు నేను మీకు ఈ మాటలు చెప్పాలని. వినండి దయచేసి. అంతకుముందు ఏముంది? పై వచనంలో ఏముంది? దురాశ, పాపము, ప్రాచీన స్వభావం. పై వచనం కింద చూడండి. ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ సంవత్సరం ఎలా ఉండాలి? ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం నుండి ఎలా ఉండాలి? మీ బుద్ధిపూర్వకంగా నీతియు యథార్థమైన భక్తి చేయాలి. నామకార్థమైన భక్తులారా వినండి. నా కళ్ళు మూయొచ్చు నువ్వు, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ కళ్ళు, మీ నాన్నగారు కళ్ళు మూయొచ్చు. అమ్మా బాబు, నీ భర్త కళ్ళు మూయొచ్చు నువ్వు, నీ భార్య కళ్ళు నువ్వు మూయొచ్చు, మీ తల్లిదండ్రుల కళ్ళు నువ్వు మూయొచ్చు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అందుకని బుద్ధిపూర్వకముగా యథార్థమైన భక్తి చేయి. అంటే నామకార్థమైన భక్తి వదులుకోయిక. దయచేసి మాట్లాడుతున్నాను ఈ ఉపదేశం. నేను బుద్ధిపూర్వకముగా యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా, అది దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, నవీన స్వభావం అంటే నూతన స్వభావం ధరించుకొనవలెను. ఈ సంవత్సరం మీరు ధరించుకోవాలి క్రొత్త స్వభావాలు. దైవజనులు కిషోర్ వెస్లీ గారు ఉపదేశాలు వింటున్నాము. ఒక్కొక్క మాట నా కుటుంబాన్ని, నా పరిస్థితుల్ని మారుస్తుంది అని ఆలోచనలో బుద్ధిలో నుండి పుట్టాలి. ఎవడో చెప్పిండని పుట్టకూడదు, లోపల నుండి రావాలి. గుడ్డు బయట నుంచి పగిలింది అనుకోండి, ఆమ్లెట్ అవుతుంది, కడుపులోకి పోతుంది, ఏమన్నా ప్రయోజనం ఉందా? అదే గుడ్డు లోపల నుండి పగిలితే కోడి పిల్లలు బయటకు వస్తాయి, ఒక జాతి అవుతుంది. అర్థమవుతుందా? ఒక పెద్ద జాతి ఉత్పవించబడుతుంది. ఎవరో చెప్పిన దాన్ని బట్టి మారటం వేరు, నీ లోపల నుండి నువ్వు మారు మనసును అందటం వేరు. అది బుద్ధిపూర్వకంగా. అంటే నూతన స్వభావాన్ని ధరించుకోవాలండి మీరు. ఎంత బాగుందన్నమాట. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనిషి మార్చబడాల్సింది నూతనమైన వ్యక్తిగా. ఈ సంవత్సరంలో నూతనమైనవి నేను మీకు చెప్పేది. పాయింట్ నెంబర్ 1, నువ్వే నూతనమైన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వే. నూతన సంవత్సరం కాదు, నూతనమైన నేను అని అనాలి. నువ్వు నూతనమైన వ్యక్తిని, నేను నూతనమైన వ్యక్తి అని నువ్వు సేవకులు నిన్ను పిలవాలి. మనసు నిండా సంతోషం పెట్టుకొని సేవకులు నిన్ను చూసి నవ్వి, అన్నా పోయిన సంవత్సరం అసలు నువ్వు కాస్త ఇదిగా ఉన్నావు, అసలు ఈ సంవత్సరం చాలా కొత్తగా మారావన్నా, వదులుకున్నావు, సేవకుల మాటకు లోబడ్డావన్నా, అవేవో కొన్ని చేసావు తెలిసి తెలియక, దేవుడు క్షమించాడు, వాటన్నిటిని వదులుకున్నావని ఆడవాళ్ళని చూసి, మగవాళ్ళని చూసి, యవనస్తులను చూసి, పిల్లలను చూసి సేవకులు సంతోషించటం. అదే మీ ముందు నవ్వేది ఎవరు? దైవజనుడే కదా. ఆ దైవజనుడు నవ్వు కాదు, అది యేసయ్య నిన్ను చూసి నవ్వుతున్న నవ్వు. అది అబ్బా, యేసయ్య చూసి నవ్వుతున్న నవ్వు, దైవజను చూసి నవ్వుతున్న నవ్వు కాదు. అట్లా మనుషులను చూస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉండేది తెలుసా? అరే ఒకప్పుడు ఈ మనిషి ఎట్లాంటిది, అసలు ఇప్పుడు ఎట్లుంది, ఈ మనిషి ఎట్లా అంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అది కదా. అందుకనే కొంతమంది తిట్టేటప్పుడు ఎన్ని జరిగినా, ఏం చేసినా, ఎన్ని వచ్చినా మారవా నువ్వు అంటూ ఉంటారు కాస్త భక్తి కలిగిన వారు. దయచేసి హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీ దైవజనునిగా నూతనమైన వ్యక్తిగా నీవు మార్చబడాలి. ఇంకోటి చెప్తున్నా వినండి, నా దేవుడు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఆయన నా దేవుడు, కీర్తనకారుడు అంటాడు తన కీర్తనలో, యెహోవా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఎన్నిసార్లు క్షమించాలరా నిన్ను?
అని ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము మాపై చూపినావే. ఆలోచించాలి. కోపడుతూనే ఉన్నాడు, నిజమే. కాస్త నువ్వు దేవునికి హేయకరమైన పనులు నువ్వు చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు, ఉండకూడని స్థలాల్లో నువ్వు ఉన్నప్పుడు, లేనిపోని సహవాసాలు నువ్వు చేసినప్పుడు కోప్పడుతూనే ఉన్నాడు. చేసేదేముంది? కోప్పడి ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆయన కోప్పడి నీ కుటుంబాన్ని వదిలిపెట్టట్లేదు. ఆయన ఇందాక చెప్పలా, ఆయన వదిలిపెడితే మనం సమాధి దొడ్డైపోతాం. మనం వదిలిపెట్టాడు ఆయన. అందుకని వాక్యం చెప్తుంది, యెహోవా దయ ఆయన కోపం నిమిషం, యెహోవా దయ ఆయుష్కాలం అంతా. ఆమేన్. అంత మంచి దేవుడు యేసయ్య. చాలా మంచోడండి. నా దేవుడు చాలా మంచోడు. అంత చక్కనైన ప్రేమ చూపిస్తాడు ఆయన. ఆయనంత మంచోడు భూమి మీద అంతకుముందు లేడు, ఇప్పుడు లేడు, ఇక పుట్టబోడు కూడా. నా దేవుడు మంచోడు. హాగరు యేసయ్యకి పెట్టిన పేరు మంచి దేవుడు ఆయన. ఆమేన్. హాగరు యేసయ్యకి పెట్టిన పేరండి మంచి దేవుడు, చూచుచున్న దేవుడు ఆయన. మీరే నూతన పరచబడుదురుగాక. నూతన పరచబట్టమంటే మీరు మామూలుగా అట్లా నోట్ చేసుకోండి. కొన్ని విషయాలు చూపిస్తాను. మామూలుగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వాక్యంలో మనస్సు మారటమే నూతన పరచబట్టం. అది ఉంది అక్కడ. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరమునందుడి. ఆమేన్. నోట్ చేసుకోవాలి మీరు. అంటే ఒక మనిషి నూతన పరచబట్టం అంటే ఏంటంటే మనస్సు మార్చబడటం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అండి 26వ వాక్యం. అక్కడ నూతన హృదయం. ఒకప్పుడు కఠిన గుండె, ఇప్పుడు మెత్తని హృదయం నీకుండాలి. ఒకప్పుడు ఏది చెప్పినా కానీ గయ్యాల్లాగా, అర్థమవుతుందా, వదరబోతుల్లాగా ఏది చెప్పినా కొంతమంది కోపమేనండి. అంత కఠినాత్ములు, మొండి ఘటాలు. ఇప్పుడు నువ్వు నూతన పరచమంటం ఏంటి తెలిసిన? ఆ కఠినం, అదే ఆ మొండితనాన్ని వదులుకొని మెత్తని మనసు కలిగి, సాధువు కలిగి, తగ్గించుకున్న హృదయంతో ఉండుదుగాక. అది ఆ మాట ఎంత బాగుంది. 36:26 నేను మీకు ఏ హృదయాన్ని ఇస్తాను ఉందా? యెహెజ్కేలు గ్రంథం 26:36 చదువు. నూతన హృదయము మీకిచ్చేదను. అది నూతన స్వభావము. చూడండి, ఏ స్వభావం? నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఈ సంవత్సరం నా దేవుడు వాగ్దానం అనుకోండి. ఇది రాతి గుండె, అది కఠిన గుండెను మీలో నుండి తీసివేసి ఈ సంవత్సరం తీసేస్తాను. మాంసపు గుండెను నా సేవకుని మీ మధ్యలో పెట్టి, నా సేవకుని నోట్లోని నేనే బోరగా ఉండి, ఒక్కొక్క ప్రసంగంతో నేను మిమ్మల్ని నూతన స్వభావాలుగా మారుస్తాను. కఠిన గుండెల్ని పగలగొడతాను. నా దైవ సేవకుల నోళ్ళల్లో నుండి మాట్లాడుతున్న ఒక్కొక్క అగ్ని లాంటి మాటలకి కఠిన గుండెలు, మొండి గుండెలు పగలగొట్టబడుతున్న ఈ సంవత్సరం యేసునామం. నూతన స్వభావం. ఎంత బాగా మాట్లాడుతుండో అందగాడు యేసయ్య. నూతన స్వభావం ఆయనది ఇస్తానన్నాడు. మనస్సు మారటం, నూతన పరచబడటం. కఠిన గుండెని మాంసపు గుండెగా, అదే అన్నిటినీ విధేయతగా హృదయం అంగీకరించుకునే గుండె అండి, మాంసపు గుండె. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. పౌలు అంటున్నాడు, మాకు బయట ఎన్ని శ్రమలో, ఎన్ని శోధనలో, అదే మా బాహ్య పురుషుడు అంటే శరీరం అన్నమాట. మా బాహ్య పురుషుడు ఎంత రోగాలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో,
అయితే మాకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీలే, బయటికి మా శరీరాలు బలహీనమైపోతున్నా కానీ మా లోపల ఉన్న అంతరంగ పురుషుడు రోజు రోజుకి నూతన పరచబడుతున్నాడు. చదివి వినిపియ్యా వాళ్ళకి, వింటారు. కావున మేము అధైర్యపడము, భయపడము. మేము నా సేవ గురించి చెప్పొచ్చండి. ఇది నేను ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితుల గురించి చెప్పొచ్చు. నేను కూడా ఈ మాట అంటానికి అర్హుడిని అనుకుంటున్నాను. మరి పౌలు గారే అన్నారు, మరి ఈ మాట అంటనే అర్హుడినేమో అనుకుంటున్నా. నా సేవలో నాకున్న పరిస్థితులు, కొన్ని ప్రతికూలతల మధ్యలో నేను సేవ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక చిన్న యవనస్తుడిని నేను, ఒక గ్రామ సేవకుడినండి. నేను ఒక గ్రామ సేవకుడిని, ఒక పల్లెటూరులో సేవ చేసుకునే సేవకుడిని నేను. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, కొన్ని పరిస్థితులు, సేవకుడిని కృంగజేసే అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ఈ మాట చెప్పుకోవచ్చేమో. ఈ ఉపదేశం రాసేటప్పుడు నేను అడిగాను ప్రభువుని, ఈ మాట కాస్త నన్ను పోల్చుకోమంటావు ప్రభువా, ఇది నాకు తగుతుందా అంటే నా వయసుకు సరిపోద్దా అనిపించింది. దేవుడు అనుమతించాడు కాబట్టి నేను పోల్చుకుంటున్నాను సేవా జీవితంలో. చదువు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు. పై వాక్యం చదివితే అర్థమైంది వాళ్ళకి. పై వాక్యం కూడా చదువు. ప్రభువైన యేసును, అదిగో ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా రేపొద్దున లేపుతాడు, మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అంటే కొన్ని పరిస్థితులకి శరీరం కృంగిపోద్దండి. సేవలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియదు. మీరు కేవలం నిర్ణయింపబడిన ఆరాధనలో సేవకులు అలా చూస్తారంతే. మీరు ఎన్నో రాత్రులు తినేదానికి ప్రతికూలతలు, నిద్రపోయేదానికి ప్రతికూలతలు, కాస్త 32 పళ్ళు ముందు పెట్టి నవ్వలేని ప్రతికూలతలు, గుండెల నిండా భయాలంటే శత్రువుని గురించి, నిందల గురించి కాదు, సేవను గురించి భయం. కృంగింపజేస్తాయి, కృషించిపోయేటట్టు చేస్తాయి కొన్ని పరిస్థితులు. అయినా కానీలే ఆంతర్య పురుషుడు, మా లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఒకడున్నాడు. ఆ అంతరంగ పురుషుడు దినదినము నూతన రోజుకి నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. కొన్ని పరిస్థితులు సేవని శరీరాన్ని కృంగజేయచ్చు, సేవకుని కృంగజేయచ్చు. కానీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు రోజుకి అర్థమవుతుందా, నూతన పరచబడతాడండి. హల్లెలూయా. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వాక్యం. నేను చెప్పే ఇదంతా కూడా మనిషి నూతన పరచబట్టం అంటే ఏంటో అది నేను మీకు తెలియపరుస్తున్నాను. 51వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు తెలియక ఒక చిన్న తప్పు చేసినాడు. దేవా, ఆ తప్పు చేయడానికి గల కారణం ఏంటి తెలిసిన? మనసు స్థిరంగా లేక కంట్రోల్డ్ అన్నమాట. అన్కంట్రోల్డ్. కొంతమంది తీర్మానాలు తీసుకుంటారు, అంతే, నిలబడలేరు. అందుకనే ఇప్పుడు నేను పాపం చేయడానికి గల కారణం ఏంటి ప్రభు అంటే మనసు. దీనికి నిమ్మలత్వం లేదు, మనసుకు నిమ్మలత్వం లేదు ప్రభు, నిమ్మలత్వం లేదు. ఇప్పుడు నిమ్మలత్వం లేని అస్థిరంగా ఉన్న మనసుని మీరు ఏం చేయాలి ఇప్పుడంటే నూతనమైనగా ఆ స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. అర్థమవుతుందా? శుద్ధ హృదయం నాకు కలగజేయము. నా అంతరంగములలో స్థిరమైన మనస్సును అది నూతనముగా పుట్టించుము. నేను చెప్పే మాట మీరు గమనించాలి. నూతనమైన స్థిరమైన మనస్సు స్థిరముగా నూతనపరచబడాలి. హృదయము స్థిరముగా నూతనపరచబడాలి. నేను చెప్పే ఈ వివరణ మొత్తం కూడా మీరు గమనించాలి. చూడండి, 1 సమూయేలు గ్రంథం
10వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు గమనించండి. కొమ్ములో ఉన్న తైలముతో సమూయేలు సౌలుని అభిషేకించాడు. అంటే ఇక యేసు ప్రభులోకి వచ్చాడు ఇక అప్పుడే. అయితే ఇప్పుడు సౌలుతో సమూయేలు అంటున్నాడు, ఇక నువ్వు అభిషేకింపబడ్డావు, మందిరానికి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఇక నువ్వు ఎటు బామాకు, నేను చూపిస్తున్న తోవలోకి నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్న కొండకు నువ్వు వెళ్ళు అంతే. అదిగో నువ్వు వెళ్తూ ఉండగా క్రొత్త మనసు నీకు పుట్టును. క్రొత్త మనసు. నేను చూపిస్తున్న కొండకు నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్న సంఘానికి నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్న ప్రార్థన మందిరానికి నువ్వు వెళ్ళు. ఈ రోజున కొంతమందికి, అంటే నేను విమర్శించట్లేదండి, కొంతమందికి క్రొత్త మనసు, అదే నూతన మారు మనసులు కలగకపోవటానికి కూడా కారణం ఏంటో తెలుసా? వెళ్తున్న ప్రార్థనా మందిరాలలో క్రొత్త మనసును పుట్టించే బోధలు లేక. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న కొండకి వెళ్ళు, ఆ కొండే దేవుడు రా, ఆ కొండ దేవుడు వెళ్ళు. మీకు చెప్పించే కదా, 2 రోజుల కింద చెప్పా కదా, కొండ ఆరాధన కొండ అని చెప్పినా కదా, ప్రార్థన కొండ అని చెప్పా కదా. ఈ 2024లో ప్రార్థనా మందిరం అనే కొండకి వెళ్ళు సౌలు, క్రొత్త మనసు పడుతుంది. ప్రార్థనా జీవితం అనే కొండ నీలో ప్రారంభించు సౌలు, క్రొత్త మనసు పడుతుంది. అర్థమవుతుందా? సియోను కొండగా ఉండు సౌలా, అదే ప్రతిష్ఠితమైన కొండగా ఉండు సౌలా, క్రొత్త మనసు పడుతుంది నీకు. రూపాంతర కొండగా నువ్వు ఉండాలి, ఎప్పటికప్పుడు నువ్వు సంపూర్ణ సిద్ధిని పొందాలి సౌలా, క్రొత్త మనసు పడుతుంది. ఇది కదా నూతనమైన వ్యక్తి అంటే. హ్యాపీ న్యూ ఇయర్ కాదండి, హ్యాపీ న్యూ మ్యాన్ అనాలి. మ్యాన్, న్యూ ఇయర్ కాదు, సంవత్సరం కాదు. హ్యాపీ న్యూ వన్ అనేది నువ్వేనయ్యా, నువ్వేనమ్మా. ఈ 2024లో నేను ఒక దైవజన్ను కోరుకుంటున్నానండి, నా దగ్గర ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళని, ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం నుండి నా దగ్గరకు వస్తున్న సంఘస్థులను క్రొత్తగా చూడాలనుకుంటున్నాను నేను. మ్యాన్, క్రొత్తగా చూడాలనుకుంటున్నానండి, నా కోరిక ఇది. ఎందుకంటే వాళ్ళకి పునాదులు వేసుకుంటూ వస్తున్నాను నేను. మరి నేను కష్టపడుతున్నాను కాబట్టి ఫలం కొయ్యాలా లేదా? మరి నేను కోరుకోవటం తప్పేం లేదు కదా. 6 నిమిషాలు నేను వాళ్ళకి బోధిస్తాను, వాళ్ళ కోసం నేను ఎంతో ప్రయాసపడుతున్నా దేవుని దగ్గర. మరి ఎంత కష్టపడుతున్నప్పుడు ఫలాన్ని పొందుకోవాలి కదా. నా ఫలం ఏంటి? పౌలు అంటున్నాడు, ఏంటి నా జీతం, ఏంటి నా ఫలం? క్రీస్తు యేసు నందున్న మీరే నాకు ఆస్తి అంటాడు పౌలు. సంఘమే కదండి మాకు సంతోషం, సంఘమే కదండి మాకు సంతోషం. దైవజనుడి దగ్గర ఎవరైతే సంఘస్థులుగా ఉంటారో వాళ్ళు రోజు రోజుకి కొత్త స్వభావాలతో అగపడాలండి. దైవజనుడికి అసలు అంతకంటే ఆనందం ఏముంటుంది? ఈ సంవత్సరం నుండి నా దగ్గర ఉన్న విశ్వాసులను, కుటుంబాలను క్రొత్త మనసులతో, అదే నూతన పరచబడిన కుటుంబాలని నా నోటితో నేను చెప్పుదునుగాక. నా నోటితో నేను చెప్పడం అంటే ఏం తెలిసిన? పరిశుద్ధాత్మ దేవుడే మీ గురించి సాక్ష్యం ఇచ్చునుగాక. అది 2వ విషయం చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 30వ వాక్యాన్ని మీరు చూడండి. 1, మనిషి నూతన పరచబడాలి. 2వది మీరు గమనించండి, 104వ అధ్యాయము 30వ వాక్యం చదువుతున్నారండి. ఒకసారి చూడండి, వినండి ఆ మాట. నీవు నీ ఊపిరి విడువగా, నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అవి అదే సృష్టిలో ఉన్న సమస్తము సృజింపబడుతున్నవి. అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. 2వ విషయం ఏంటంటే భూమి నూతన పరచబడాలి. శ్రద్ధగా వినాలి వాక్యం. 1, మనిషి నూతన పరచబడాలి. 2వది భూమి నూతన పరచబడాలి. భూమి నూతన పరచబట్టే ఏంటి ఆలోచింపుడు. యేసుప్రభు అన్నిటినీ కలగజేసిన తర్వాత మంచిది 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 అన్నాడు. ఎప్పుడు వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు.
ప్రతి దాంట్లో ఒక శ్రేష్టత, ఒక మర్మం దేవుడు దాంట్లో ఇమిడి ఉంచుతాడు. భూమి నూతన పరచబడాలి. మరి నేను అంటాను, భూమి నూతన పరచబడాలైతే యెషయా ప్రవక్త ఎందుకు? మరి ఇప్పుడు భూమి నూతన పరచబడకపోతే అసలు భూమి కలిగించింది ఎందుకు? వాస్తవానికి వాక్యం చెప్తున్న మాట ఏంటి? దేవుడు భూమి నిరాకారముగాను అని ఉందన్నాడు బైబిల్లో. నిరాకారముగా ఉందంటే వెంటనే ఎమ్మడినే ఈ వాక్యం చదివే సేవకులు అనుకుంటారు ఆ భూమి నిరాకారంగా ఉందనుకుంటారు. వాక్యాన్ని వాక్యంగా చదువుతున్నారు కానీ దాని లోపలికి వెళ్ళట్లేదు. భూమి నిరాకారంగా ఉంటే మరి అక్కడ ప్రారంభ అధ్యాయంలో భూమి నిరాకారంగా ఉందన్నాడు, ఏమి లేదన్నాడు. మరి యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? అసలు భూమిని కలగజేసింది దేవుడు జనాలు నివసించుట కొరకు, జనుల నివాసమై నిర్మింపబడిన భూమి. మరి భూమి నిరాకారంగా ఎందుకు అని అంటున్నాడు? ఒక మనిషి నూతన పరచబడాలి అన్నాం కదండి. ఆ మనిషి నూతన పరచబడాలి అని అంటే ఇప్పుడు మీకు కొలసీలకు రాసిన పత్రికలో భూమి మీద ఉన్న మీ అవయవములు అని ఉంటే చూడండి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు ఒకసారి 3వ అధ్యాయం చూడండి. 2వ వాక్యము 3వ వాక్యం ఒకసారి రెఫరెన్స్. 3వ అధ్యాయం మొత్తం చూడండి. కొలసీ రాసిన పత్రికలో భూమి మీద ఉన్న మీ అవయవములన్నీ కూడా పూర్తిగా ఏమవ్వాలనేది అక్కడ ఆ పత్రికలు రాయబడింది. చూడండి, నేను చెప్తాను. కొలసీలకు రాసిన పత్రిక అది కావున ఎన్నో అధ్యాయం అది? కొలసీలు 3:5. అది వెరీ గుడ్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నారు చూడండి, చదువయ్యా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అది మీరు గమనించండి, అవయవాలు, భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వమును, అది జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశలు, విగ్రహారాధన ధనాపేక్ష చంపివేయుడి. ఇప్పుడు మీకు అలనన్నా నేను అంటాను, ఇవన్నీ మామూలు చెప్పకుండా భూమి మీద అని ఎందుకన్నాడండి? ఒక మనిషినే 6 అడుగులు ఎత్తున్నా, అమ్మా 6 అడుగులు ఎత్తున్నావు కదా అయ్యా, నీ ఎత్తు నెత్తి నుండి అరికాల వరకు నీ శరీరాన్ని దేవుడు భూమితో పోలుస్తున్నాడు. ఆయన భూమిలో నుండి అన్నీ మొలుతాయి కదయ్యా. ఈరోజు శరీరం నుంచి ఎన్ని మొలవట్లా? రెండోది, భూమి ఎన్ని నీళ్ళు పోయండి కాదు అనదు అని అంటాడు ప్రసంగి. భూమి మీద నీళ్లు పోయిగా తీసుకుంటూనే ఉండేది కానీ ఆపనిద్దా? ఈ రోజున ఈ శరీరంలోకి ఎన్ని పడితే అవి పంపిస్తున్నారు, కానీ ఏది వద్దనుకోవట్లేదే. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు మొదటిది మనిషి నూతన పరచబడాలి. రెండోది నేను ఏం చెప్తున్నానంటే, మనిషి నూతన పరచబడిన తరువాత ఖచ్చితంగా జరిగించి వచ్చిన పాపములు వదలవు, వెంటాడుతూనే ఉంటాయి. వదలవు. నువ్వు జరిగించి వచ్చిన కొన్ని అనుభవాలు, వదులుకొని వచ్చిన ఆ ప్రాచీన స్వభావాలు, ఆ ఫ్రెండ్స్ నిన్ను వదలరు, ఆ వ్యవహారాలను వదలు. ఏదో రకంగా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. వెంటాడుతున్నప్పుడు మరలా అదుపు తప్పేది ఏవి చెప్పండి? నీ అవయవాలు. తాగుడు మానేసుకొని వచ్చినాడు, మళ్ళా వెంటాడగానే మళ్ళా వాడికి నాలుక లాగిద్ది. ఇది అవయవం. ఏ పనులు చేసి వచ్చారో ఆ అవయవాలు స్పందిస్తాయి. ఆ అవయవాలకి జీవాన్ని పోసేటట్టు చేస్తాడు సాతానుగాడు. ఇప్పుడు భూమి నూతన పరచబడి ఒక మనిషి నూతన పరచబడిన తరువాత మరలా అవయవాలు ఏదో రకంగా స్పందించేటట్టు చేస్తాయి. నోరు మరలా పాడు అవుతుంది. కళ్ళు, శరీరంలో ఒక మనిషి ఏ అనుభవాలతో, ఆలోచనలతో, కళ్ళతో, నోటితో, 2 కాళ్ళతో, 2 చేతులతో, అర్థమవుతుందా, ఊహలతో, తలంపులతో, కడుపులో ఉన్న పగలు ప్రతీకారాలతో, అవన్నీ అవయవాలు చచ్చిపోవాలి అంటే పూర్తిగా ఇప్పుడు మీరు ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యం మీరు చూడండి. అవన్నీ అంటే ఒక మనిషి నూతన పరచబడిన తరువాత మరలా వ్యక్తిని అదే పాపములు చేయకుండా ఉండాలంటే, నిరాటంకముగా ఉన్నవన్నీ చావాలంటే ఆ మనిషి మీద ఆత్మలాడాలి. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండో విషయం చదువు,
ఆదికాండము 1:2. భూమి ఆ, నిరాకారముగాను ఆ. శూన్యముగాను ఉండెను. ఆగు. ఈ రోజున యేసుప్రభు నమ్ముకున్న తర్వాత సక్రంగా ఉండవమ్మా, నువ్వు నిమ్మలంగా ఉండవు. గుర్తుపెట్టుకో, ఎవరైతే ప్రభువులో నూతనంగా ఉండాలని తీర్మానం చేసుకుంటారో సాతానుగాడు వాళ్ళనే వెంబడెత్తడు. ఆమేన్. వాళ్ళని నాశనం చేయాలని చూస్తాడు. ఎట్టొకట్లా ఆగాల, గుచ్చాల, గాలం వేయాల వాళ్ళనే. మీరంటారు, అన్న మరి ఎలా అన్న, మా శక్తి చాలదు కదా. నిజంగానే మీ శక్తి చాలదు, నిజంగానే మీ బలం చాలదు. ఖచ్చితంగా తిరిగి పాపం చేస్తారు. ఎందుకో తెలుసా? సేవకు సమర్పించుకున్న దగ్గర నుండి ఇప్పుడు వరకు కొన్ని వందల మందిని చూస్తున్నాం మేము. భక్తి చేసి 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 వెనక్కిపోయిన వాళ్ళు, సమర్పణలో ఉండి 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 వదులుకున్న వాళ్ళు, యేసయ్యలో ఉండి 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 సాధించుకున్న వాళ్ళు, నామకార్థమైన భక్తి చేసి 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 ఇంకా భ్రష్టులు అయిపోయిన వాళ్ళు. వీళ్ళందరికి గల కారణం ఏంటో తెలుసండి? ఆ మారు మనసు వారి జీవితంలో, అదే నూతన పరచబడిన ఆ మారు మనసు వారి జీవితంలో ముగింపు వరకు ఉండకుండా మధ్యలో వారు నిరాటంకమైపోయారు, నిరాకారం అయిపోయారు. రెండోది శూన్యమైపోయారు. వాళ్ళు శూన్యం అంటే ఏంటి? దాని అర్థం వాళ్ళలో ఏమీ లేదు. ఒక దెయ్యం దేవుడు ఎలగొట్టినాడు కదా, ఆలోచించండి. మరలా వచ్చి చూస్తే ఆ ఇంట్లో ఏమీ లేదు, అది శూన్యం. ఆమేన్. ఆ గృహం మన శరీరానికి సాదృశ్యం. ఆ దెయ్యం అనుకుంటుంది, అరే అసలు ఈ గృహంలో నీళ్ళే అంటే వాక్యం లేదు, ప్రార్థన లేదు, అభిషేకం లేదు, ఆత్మీయత లేదు, భయం లేదు. అర్థమవుతుందా? గడగడగడ దేవుడికి వరకటం లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఇల్లు ఓడవబడింది, అమర్చబడింది, శుభ్రంగా ఇల్లు కడిగారు. ఇప్పుడు నేను అంటాను, ఇల్లు కడిగారు, ఊడ్చారు. నేను చెప్పే వాక్యం ఆడుందో మీకు బాగా తెలుసు కదా, అక్కడికి వెళ్ళి చూడాలి. ఇల్లు ఊడ్చారు. అంతకుముందు పాతపాటి ఇల్లయ్యా. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైంది? ఒకప్పుడు ఒక దెయ్యమే ఉంది, దేవుడు అదే అలగొట్టినాడు. ఇప్పుడు ఆ ఇల్లుని దేవుడు ఊడ్చాడు, అమర్చాడు. అదే ఆ ఇల్లు అమర్చుకుంది, ఏడవబడింది, ఓడవబడింది, శుభ్రం కడగబడింది. ఇప్పుడు చెప్పు, ఆ ఇల్లు ఏ ఇల్లు? నూతనమైన ఇల్లా కాదా? అది ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ అయిపోయిందా లేదా? అది ఇల్లు శుభ్రంగా కడగబడిన తర్వాత ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకోవాల్సినవి పెట్టుకోవాలి. అవునా కదా? ఈ దెయ్యం పోయింది కదా, మరలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత చూసిందండి, ఇల్లు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ? 1:2లో భూమి ఎలా ఉంది చెప్పు? శూన్యమాను, గట్టిగా నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ మాట రెండో మాట మరలాను, శూన్యముగా ఉండెను. అర్థం ఏంటి? ఏమి లేవు. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మా, మనిషి నూతన పరచబడటం వేరు. 100 మందిని చూస్తున్నాం మేము. అయ్యగారు ఇక లాభం లేదు, ఇక మీ మాటలకి సరెండర్ అయిపోతున్నాం అండి, ఇక లేదు, ఇక మొత్తం వదిలేసి ఇక లాభం లేదు, ఇక మేము కూడా ప్రభువుని నమ్ముకుంటాం. అన్నీ 100 మాటలు చెప్తారు. సరే చూద్దాం, వీడు బడా ఏడదాకా అనుకుంటాం మేము. ఏమన్నా రోజులు గడుపుతా ఉన్న కొలది దెబ్బకి ప్రవర్తనలో మార్పు, ప్రతిష్టతల్లో మార్పు, మారు మనుషుల్లో మార్పు, ఇంకా రోజు రోజుకి ఆ భక్తి నామకార్థమైన భక్తిగా మార్చుకుంటారు. అంటే లోపల, అదే ఆ లోపల శరీరం శూన్యం. ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ లోపల బావు, భయం లోపల లేదు, ఆత్మ లోపల లేదు. అది ఇప్పుడు మీరు చెప్పండి, నూతన పరచబడ్డ మనిషిని తర్వాత రెండోది ఏమవ్వాలంటే ఆత్మ పొందుకోవాలి. అదే ఇప్పుడు చదువు ఆ వాక్యాన్ని మరలా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది కాబట్టి ఆత్మ ఆ భూమి మీద, ఆ నేల మీద అల్లాడుచున్నది. ఆమేన్. ఆ అగాధ జలముల మీద అంటే, అగాధ జలములు అంటే ఆది సంఘములో 12 మంది ఉపదేశింపబడిన 12 మంది అపోస్తుల బోధ అనే నేల మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు ఆయన. ఆమేన్. ఒకటి, మీరు నూతన పరచబడాలి. 2, మీ భూమి నూతన పరచబడమంటే నూతన పరచబడిన నీవే నూతనమైన ఆత్మను పొందుకోవాలి. ఎందుకు తెలుసా? పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే ఒకసారి
జరిగించి వచ్చిన వాటిని ఖచ్చితంగా తిరిగి చేయరు. ఎందుకీ దాని పేరు ఏం పేరు అనుకున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అది ఇందాలు ఏం చదివి నువ్వు కొలసి 3:5లో మీ అవయవాలన్నింటినీ ఏమంటారు? ఇప్పుడు ఇక్కడే అవయవాలు అన్నాడు, అక్కడే ఇంద్రియాలు, అంతే తేడా. మీకు అర్థమైందా? ఇప్పుడు అవయవాలు ఇంద్రియాలు రెండు ఒకటేగా. అవయవాలన్నా రెండు ఒకటేగా. ఇప్పుడు ఆత్మ పేరు ఏం పేరు చెప్పండి? ఇంద్రియ, అది నిగ్రహ గల ఆత్మ. అంటే దాని అర్థమైంది, కాస్త ఖచ్చితంగా వ్యామోహపు పొంగులు ఏదో ఒకటి కానీ లేదు, అదేదో మనకు తెలియదు, ఇక జనాలకు తెలియాలి. అవి రెచ్చిపోతున్నప్పుడల్లా లోపల పరిశుద్ధాత్మ దేవుడు నిగ్రహపరుస్తాడు, కంట్రోల్ చేస్తాడు ఆయన. ఆమేన్. అనగదొక్కుతాడు వాటిని. ఆమేన్. పరిశుద్ధాత్మనంటే జనాలకు అర్థం కావట్లా. పరిశుద్ధాత్మ అంటే ఏంది, ఎగరటమా ఏంది అనుకుంటాను. పరిశుద్ధాత్మ ఆ రెవలెన్స్ తెలియట్లేదు, ఆ రెస్టోరేషన్ తెలియట్లేదు జనాలకి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? గట్టి మాట్లాడటమా, అజ్జడి ఇజ్జేయటం అంటే కొన్ని అనుభవాలు అవి. అసలు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభు బాప్తిస్మో ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో అప్పటి నుండి మరలా వెనక్కి తిరిగి ఏది చేయకుండా ఉండటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించునుగాక. 2, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను 2వ రాకడ వరకు తీసుకుపోతాడనమాట ఆయన. దట్ ఈస్ కంట్రోల్డ్ స్పిరిట్. ఉందా? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అని ఉంటుంది. ఉందా? ఆగపడిందా? చదువు ఆ మాట చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆగపడిందా? 1వ అధ్యాయం చూడు. 1, 2, 12 వచనం ఏదో చూడు. 12:9 ఉంటుంది. 1 తిమోతియో 2వ తిమోతియో చూడండి. ఆ మాట వినిపియాలి. ఉందా? 2వ తిమోతి 1వ అధ్యాయము 12:9లోనో, లేదంటే 2వ తిమోతి. మీరు ఎవరికైనా దొరికితే పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి, కామెంట్లో పెట్టండి, చూస్తారు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మది మన అవయవాలన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. దట్ ఈస్ కంట్రోల్డ్ స్పిరిట్. ఏసేపు ఒంటి మీద ఒక అమ్మాయి చేయేసింది, ఎమ్మని కరిగిపోలేదమ్మా, కరిగిపోలేదు. చేయిదే. ఇప్పుడు చేయిది అంటే అతగాడేమో మగతనం లేనోడు కాదు, గుర్తుపట్టాలి. మగతనం లేనోడు కాదు ఆయన. అతని కడుపులో నుండి శ్రేష్టమైన ఉన్నతమైన బహుమానమైన పిల్లలు పుట్టారు. చేయిది అనే మాటకు అర్థమేంటి తెలిసినా? చేయిది అనే అమ్మాయి అనుకుంది, ఓ శాతగారుడు అనుకుంది, మగోడేనా అనుకుంది. అంటే ఆ లోపల పొంగుతున్న ఆ ఇచ్చను యేసేపు అనగొట్టుకోవడం గల కారణం ఏంటంటే యేసేపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది ఒకటి. రెండోది, భూమి నూతన పరచబడాలి. చదువుతున్నారు చూడండి. దేవుడు 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదువుతున్నారు చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల. చూసారా? దేవుడు మనకి ఏమి ఇచ్చింది చెప్పండి. ఒకటి, ఫస్ట్ వన్ శక్తియు. మారు మనసు పొందిన తర్వాత మనల్ని మరలా కొన్ని వెంబడిస్తాయా లేదా? వెంబడితే లేదా? వాటిని ఎదిరించాలంటే మనకి ఏం కావాలి చెప్పు? మైకిలను చెప్పుగా. శక్తి కావాలి. రెండోది ప్రేమయు. మీకు అర్థమవుతుందా? ఆ దేవుని ప్రేమతో కడుపులో ఉన్న పగలు ప్రతికారాలు మొత్తం చంపబడతాయి. 3 ఏమి ఇచ్చినాడు? ఇంద్రియ నిగ్రహము. అది ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. చదువు పూర్తిగా. ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనమును గల ఆత్మని ఇయ్యలేదు. అది ఈరోజు చాలా మంది పిరికితనం కలిగి మరలా మారు మనసులో ఉండి పడిపోతూ ఉన్నారు. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలు మీరందరూ. 1, మనిషి నూతన పరచబడాలి. 2,
ఆ మనిషి యొక్క భూమి అనగా ఆ మనిషి యొక్క శరీరం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చూడండి, రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5 నుండి మీరు చదువుకుంటే ఆఖరి వరకు వెళ్ళండి. ఆత్మ గురించి ఎంత విశేషముగా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరానుసారమైన మనసు మీకొద్దు అని ఎప్పుడు ఆ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని వారానికి నేను 4 సార్లు చదువుకుంటానండి. ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి. 1, నీవే నూతనపరచబడాలి. 2, నీవే ఆత్మను పొందుకుంటే నీ శరీరం అనే భూమి, అదే నీ అవయవాలనే భూమి ఆత్మతో నింపబడటమే నూతనమైన భూమి. హల్లెలూయా. ఎందుకంటే పాపం చేసేది మన లోపల ఉన్న ఇంద్రియములు, అంటే ఆలోచనతో పాపం చేస్తాం. కొంతమంది అనుకుంటున్నారు, నేను ఆడకపోవట్లేదే, అది చేయట్లేదే, ఇది చేయట్లేదే. యేసుప్రభు వాక్యం చెప్తుంది, పొయ్యి ఒక అమ్మాయితో అర్థమవుతుంది, ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే పాపమే కాదు, ఎక్కడో ఉన్న అమ్మాయిని ఎక్కడో ఉన్న అబ్బాయి మోహపు చూపుతో చూసినా కానీలే అప్పటికప్పుడు ఆ అమ్మాయితో పాపం చేసిన దాంతో సమానం. క్షమించాలి. అంత డెలికేట్ అండి స్పిరిచువల్ లైఫ్ అనేది. నూతనపరచబడాల్సింది మనిషి. 2, అవయవాలు ఆత్మతో నూతనపరచబడాలి. ఈ మాట మీరు చాలా లోతుగా, అవయవాలు నూతనపరచబడాలి. చూడండి, కీర్తనలు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం యెహోవా 2వ వాక్యం చదువుతున్నాను. సంవత్సరములు చదువు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. 3వది గమనించండి, ఆయన కార్యాలు మన ఎడల నూతనపరచబడాలి. ఇప్పుడు నేను 2 విషయాలు మీకు ఏం చెప్పానంటే, ప్యారలల్గా నేను మీకు బోధించట్లేదు, యూనిక్గా బోధిస్తున్నాను. చూడండి, 2 విషయాలు మనం నూతనపరచబడాలి. మన అవయవాలు ఆత్మను పొందుకొని నూతనపరచబడాలి. ఇప్పుడు నేను చెప్పే 2 విషయాలు, ఎవరైతే మనిషి నూతనపరచబడతాడో, 2వది ఎవరి అవయవాలు ఆత్మ పొందుకొని నూతనపరచబడతాయో వాళ్ళకి దేవుడు చేసే కార్యాలు 2 పాయింట్లు చెప్తా. 2 పాయింట్లు మీకు చెప్పా. మిగతా 2 పాయింట్లు ఏం చెప్తానంటే, ఎవరు నూతనపరచబడతారు, ఎవరు అవయవాలని పరిశుద్ధాత్మ పొందుకొని నూతనపరుచుకుంటారో దేవుడు ఇప్పుడు వాళ్ళకేం చేస్తాడంటే, యేసు నామములో నూతన కార్యాలు ఆ నూతనమైన మనిషికి చేస్తాడు ఆయన. న్యాయాధిపతి అమ్మా ఆయన పేరు. ఎవరికి పడితే వాళ్ళ చేయడు. కొంతమంది నన్ను ఈ సంవత్సరం అడుగుతున్నారు, అన్న ఈ సంవత్సరం అయినా నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నా కుటుంబంలో ఉన్న అప్పులు, నా కుటుంబంలో ఉన్న రోగాలు, నా కుటుంబంలో ఉన్న కొన్ని పరిస్థితులు, ఈ సంవత్సరమైన గర్భఫలం, ఈ సంవత్సరమైన నా భర్త మారు మనసు పొందుతాడా, ఈ సంవత్సరమైన పిండి అర్థమవుతున్న పీడిస్తున్న ఆ అప్పుల వ్యధ ఈ సంవత్సరమైనా అని ఈ రోజున ఎన్నో కుటుంబాలు 2023లో ఎంతమంది అయితే బాధపడ్డారో, ఏడ్చారో, కొన్ని వాటికి కృంగిపోయారో వాళ్ళందరూ ఈ సంవత్సరం ఎదురు చూపులతో బతుకుతున్నారు వాళ్ళు. అంటే ఈ సంవత్సరమైనా నేనేమంటాను తెలుసా నీతో,
నేను చెప్పినట్టు నువ్వు నూతన పరచబడు. 2, నీ అవయవాలన్నిటినీ నిగ్రహపరుచుకోవటానికి పరిశుద్ధాత్మను పొందుకో. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నూతన కార్యాలు నూతన వ్యక్తి అయిన నీ ఎడల చేయబోతున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, దీనికి అనుగుణమైన వాక్యం అంటూ చూడండి. 31:22 వాక్యం. 31:22 వాక్యం చదువయ్యా. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, ఎన్నాళ్ళు నువ్వు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాసఘాతకులారా. చూడండి ఎంత పెద్ద మాట అనండి. విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో, యెహోవా నీ దేశం అంటే నీ కుటుంబాన్ని పెట్టుకున్నాడా. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించి ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసఘాతుకులు అవిశ్వాసఘాతుకులు అన్నాడా యేసయ్య. ఇప్పుడు అక్కడ మీరు ఆపోజిట్గా మీరే ఊహించుకోండి. అవిశ్వాసఘాతుకుల దగ్గర దేవుడు నూతనమైన కార్యాలు చేయడు. 2వది, ఇటు అటు ఉంటే దేవుడు నూతన కార్యాలు. దాని అర్థం ఏంటంటే లోకంలో భక్తిలో ఉంటే దేవుడు నూతన కార్యాలు చేయడు. ఇప్పుడు దేవుడు వాళ్ళతో ముగింపు మాట మాట్లాడుతున్నాడు. ఆపండి ఇక అటు ఇటు తిరగటం. దయచేసి ఇక విశ్వాసఘాతులుగా మారండి, కానీ అవిశ్వాసఘాతుకులకి ఇక ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వచనం మీరు గమనించాలి. కోపించుచూనే మంచి మాట చెప్తున్నాడు ఆయన. అది ఆ వాక్యం తెలుసుకోవాలి, చదవటం కూడా. బాబు కోపిస్తూనే వాత్సల్యం చూపిస్తున్నాడు. ఆ విశ్వాసఘాతుకులు ఏందో ఇటు వాడు తిరుగుతున్నావు, సర్లే నూతన కార్యం చేయబోతున్నాడు ఈ కుటుంబంలో. ఆమేన్. నూతన కార్యం చేయబోతున్నాను. 2024లో సేవకునిగా మాట, నా దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు ఆయన. ఎవరెవరైతే ఈ సంవత్సరమైనా కనికరించయ్యా, ఈ సంవత్సరమైనా దయచేసి నన్ను చూడయ్యా, ఈ సంవత్సరమైనా నన్ను గమనించయ్యా అని ఎవరెవరైతే ఎదురు చూపులు చూస్తున్నారో, శుభప్రదమైన నిరీక్షణ, ఏ విషయాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో నా దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు ఆయన. అమ్మా, దీనికి నువ్వు ఆమేన్ అనే ముందు మొట్టమొదటి 2 పాయింట్లు గుర్తుపెట్టుకో. ఏ పాయింట్లు? మనిషి ఎప్పుడు ఏమవ్వాలి? నూతనం అవ్వాలి. 2, అవయవాలు ఏమవ్వాలి? నూతనం అవ్వాలి. అవయవాలు ఎలా నూతనం అవుతాయి? ఆత్మ పొందుకోవటం. అది ఒక అట్టికే ఒలిసి పెట్టినట్టు పెడుతున్నానండి మీకు. అది ఇప్పుడు ఈ నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు అని ఎవరు ఆమేన్ అనాలి? దానికి నూతనమైన వ్యక్తులు ఎవరైతే ఆత్మ పొందుకుని అదే అవయవాలను నూతన పరుచుకుంటారో వాళ్ళకు వర్తిస్తుంది. మళ్ళీ ఎమ్మటనే డిసెంబర్లో నా దగ్గరికి వచ్చి, ఏందయ్యా ప్రవచించినవుగా అయ్యా నా మీద అడొద్దు మీరు. ఈ సంవత్సరం అయిపోయింది అన్నావు కదా అయ్యా, ఈ సంవత్సరం అధ్యాత్ర అన్నావు కదా అయ్యా, ఇంకా పెరిగినాయి అయ్యా అని అనొద్దు. దేవుడు ఎవరితో అంటున్నాడంటే, నేను చెప్పిన 2 విషయాలు గమనించాలి. నీవు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతనమైన మనిషిగా నువ్వు మార్చబడాలి. 2, మరలా తిరిగి పాపము చేయకుండా నీ అవయవాలు ఆత్మను పొందుకొని నీ అవయవాలు అనే భూమి నూతనపరచబడాలి. ఇప్పుడు 3వది ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నూతనమైన మనిషి నేను నీ ఎడల నూతన కార్యము చేయబోతున్నాను. ఆయన ఎలా చేయబోతున్నాడు తెలిసిన? పాడైపోయిన కుటుంబం, పాడైపోయిన పట్టణం అని అయితే పిలవబడ్డాయో, పాడైపోయిన మనిషి, 3 బారిన కడుపు, అర్థమవుతుందా? గర్భఫలం లేని కడుపు అని పాడైపోయిన పట్టణము ఎలా అని పిలవబడుతుందో ఆ పట్టణంలో నేను నూతన కార్యము చేసి ఒక స్త్రీని భర్త ఆవరించినట్టుగా నేను ఆ వ్యక్తిని ఆవరించబోతున్నాను. ఆమేన్. అంత గొప్ప కార్యం చేద్దాం. అర్థమే తెలిసిన? పాడైపోయిన అన్న దాన్ని దేవుడు నూతనపరుచున్నాడు ఆయన. చదువు యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం చదువు.
4వ వాక్యం యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 4వ వాక్యం స్పష్టంగా చదువు. చాలా కాలము నుండి అదిగో చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను, దాని అర్థం ఏంటంటే చాలా కాలంగా పాడైపోతున్న కొన్ని అనుభవాలు ఎదురు చూస్తూ 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 పాడైపోయిన కొంతమంది అనుభవాలు, ఎంతోమంది కూర్చొని ఏడుస్తున్నారు అక్కడ. స్థలములను వారు కట్టుదురు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాడైపోయిన స్థలాలు ఈ సంవత్సరంలో కట్టబడుతున్నాయి. ఆమేన్. అంటే నీ కుటుంబంలో ఏదైతే చెడు జరిగిందో, నీ కుటుంబంలో ఏదైతే చెడు జరుగుతుందో, ఏదైతే చెడు జరిగిందో, నా మాటను విశ్వాసంతో తీసుకో, నువ్వు శ్రద్ధగా తీసుకో. నువ్వు 2023లో నీ కుటుంబంలో ఏదైతే పాడు జరిగిందో, ఈ సంవత్సరం నా దేవుడు తిరిగి దాన్ని క్రొత్తది కట్టబోతున్నాడు. క్రొత్త కుటుంబం కట్టబోతున్నాడు ఆయన. క్రొత్త మారు మనసు నా దేవుడు నీ కుటుంబంలో కట్టబోతున్నాడు ఆయన. నీ జీవితంలో క్రొత్త, అర్థమవుతుందా, దైవికమైన భక్తిని నీ కుటుంబ సభ్యులలో కట్టబోతున్నాడు ఆయన. చదువు. కట్టుదురు పూర్వమున, అదిగో పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. నేను చెప్పలే మీకు, పాడైపోయిన స్థలాలు కూడా ఈ సంవత్సరం ఏమైతాయి? కట్టుదురు. పాడైన పట్టణములను, అదిగో పాడైపోయిన పట్టణములలో నూతనముగా స్థాపించుదురు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాడైపోయిన అన్నీ కూడా ఈ సంవత్సరములో నూతనముగా దేవుడు స్థాపించబోతున్నాడు ఆయన. 2023లో దేని గురించి అయితే ఏడ్చావో, నా దేవుడు ఆ ఏడుపు విషయంలో నూతనమైన దాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు ఆయన. ఇన్నేండ్లు ఏ విషయాల్లో బలహీనమైపోకుండా వచ్చావో, ఏ విషయాల్లో నువ్వు ఏడ్చుకుంటూ, ఏ విషయాల్లో నువ్వు బాధపడుకుంటూ వచ్చావో, ఏ విషయాల్లో నిరీక్షణ కలిగి వచ్చినావో విశ్వసించు. నూతనమైన కార్యాన్ని ఈ సంవత్సరం నా దేవుడు నీ జీవితంలో స్థాపించబోతున్నాడు ఆయన. ఆమేన్. 1, మనిషి నూతనపరచబడాలి. 2, మీ అవయవాలు నూతనపరచబడాలి. 3, దేవుని కార్యాలు మీ ఎడల నూతనపరచబడాలి. ఎప్పుడు చెప్పిన కార్యాలు చెప్పకూడదు సాక్ష్యాల్లో. 2023లో ఏం చేసినాడు? ఇప్పుడు నేను ఒక మాట అంటాను. అప్పుడు ఏం చేసినాడు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చింది. అది పాత కార్యం. కొత్త కార్యం ఏం తెలిసిన? యోర్దాను నది ఏకరాశిగా మిగిలింది. ఆమేన్. అంటే దేవుని కార్యాలు సంవత్సరాలు పెరిగే కొలది దేవుని బిడ్డల ఎడల గొప్ప గొప్ప కార్యాలు జరగాలి. రాత్రి చెప్పలా, నూనె బొత్తనే ఉంది, అయిపోయిందా? చూసారా? అట్లాంటి కార్యాలు చెప్పాలి. ఈ సంవత్సరం మీరు నాకు ఆరోగ్యం బాగు చేసిండు, అది బాగు చేసిండు కాదు, జనాలందరూ ఆశ్చర్యపోయే సాక్ష్యాలు చెప్పుదురుగాక. జనాలందరూ విభ్రాంతి నొందే సాక్ష్యము నువ్వు చెప్పుదువుగాక. ప్రజలందరూ కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ప్రభువుని స్తుతించే సాక్ష్యాలు చెప్పుదువుగాక. ప్రజలందరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను వాటేసుకొని ఏడ్చే సాక్ష్యాలు చెప్పుదురుగాక. అది దేవుని కార్యాలు నూతన పరచబడాలి మీ ఎడలా. హల్లెలూయా. సాక్ష్యం చెప్పేటప్పుడు అర్థమవుతుందా? నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ నువ్వు చెప్పుదువుగాక. విశ్వసించు. దైవజనుడు చెప్తున్నాడుగా, ఆమేన్ అనుకో. మంచి మనసుతో ఆమేన్ అనుకో. నా దేవుడు, అర్థమవుతుందా, నీ కుటుంబంలో ఏ విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయాల్లో నువ్వు బలహీనమైపోయినావో, నా దేవుడు వాటి యందు నూతన కార్యము చేయబోతున్నాడు ఆయన. ఆఖరి వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. నూతనమైన మార్గము. ఫస్ట్ ఏం చెప్పాను? నూతనమైన మనిషి. రెండోది ఏం చెప్పాను? నూతనమైన భూమి. దాని అర్థం ఏంటంటే అవయవాలన్నింటినీ ఆత్మతో పొందుకోవటమే నూతనమైన భూమి. 1, మనిషి నూతనపరచబడాలి. 2, భూమి అంటే అవయవాలు నూతనపరచబడాలి ఆత్మ ద్వారా. 3వది ఏం చెప్పినాను? దేవుని కార్యాలు మీ ఎడల నూతనపరచబడాలి. 4వది, ఇప్పుడు ఇవన్నీ జరిగిస్తున్న మీరు, మీ అందరికీ దేవుడు నూతనమైన మార్గం ఒకటి పెట్టాడు.
ఇప్పుడు ఆ నూతనమైన మార్గంలోకి మీరు వచ్చుగాక. నూతనమైన మార్గం అంటే ఏందండి? సో పూర్తి చదువుతున్నారు చూడండి, మీకు ఎన్నోసార్లు చెప్పా, చదువు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా, చదువు మళ్ళీ వెనకది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైనను మార్గమున ఆయన రక్తము వలన కడగబడిన మీరందరూ ప్రవేశించుదురుగాక. అదేనుంది, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి అయ్యా, దేంట్లో ప్రవేశించాలి? నూతన మార్గంలోకి మీరు ప్రవేశించాలి. నూతన మార్గం అంటే ఏంటి? అక్కడ ఆయన శరీరం అనబడు ఉందా? మీరే చెప్పాలి. ఇప్పుడు యేసయ్య శరీరం అంటే ఏంటి? ఏందా యేసయ్య శరీరం అంటే? యేసయ్య శరీరం అంటే ఏంటి? యేసయ్య శరీరం అంటే ఏంది? లైవ్లో ఉన్న వాళ్ళమ్మా, యేసయ్య శరీరం అంటే ఏంటి? సరే సరే, యేసయ్య సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, సరేనా? శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరు? మరి శరీరం ఎవరు? శరీరం ఎవరు? నేను ఒక మాట అంటాను, బాడీ నీదై ఉండి తల నాది పెట్టుకుంటావా? ఇప్పుడు చెప్పు, శరీరం అంటే ఎవరు? సంఘమే యేసయ్య శరీరం. ఇప్పుడు ఆ సంఘానికి శిరస్సు ఎవరు? నూతనమైన మార్గం అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనందరి కొరకు నిర్ణయించిన ఆయన శరీరం అనే తెర. అంటే ఎవరైతే సంఘములోకి అడుగు పెడతారో ఆ తెర అవకలున్న పరలోకంలోకి అడుగు పెట్టుదురుగాక. నూతనమైన మార్గం అంటే సంఘములోకి అందరూ అడుగు పెట్టాలి, సంఘంలోకి అందరూ ప్రవేశించాలి. చదువు, స్పష్టంగా చదువు, మరలా ఇప్పుడు అర్థమైతే వాళ్ళకి. ఇక సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అదే ప్రతిష్ఠత కలిగిన సంఘం అనగా నూతనమైనది జీవము గలన సంఘం ఆయన శరీరము, అది ఆయన శరీరం అనే సంఘం అనే తెర, అడ్డ తెర ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన, అది దేవుని ఇంటి పైన. ఇప్పుడు అర్థమైందా? దేవుని ఇల్లు అంటే ఏదో, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉన్నట్లు ప్రోక్షింపబడుకున్నట్లు హృదయములు కలిగిన వారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని మందిరానికి చేరదము. ఆమేన్. దేవుని సన్నిధి అంటే పరలోకం. అయితే ఒకేసారి పరలోకానికి పోతారా? పరలోకానికి పోవాలంటే మొట్టమొదట నీ కుటుంబం దేవుని మందిరంలోకి ప్రవేశించాలి. అది నూతన మార్గం. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడెక్కడెక్కడో ప్రవేశించావు, ఎక్కడెక్కడికో వెళ్ళావు. నువ్వు ఈ 2024 నుండి ఎవరైతే క్రమం తప్పకుండా ప్రార్థనా మందిరానికి వస్తారో వాళ్ళ పేర్లు ఏం పేరు తెలుసా? నూతన మార్గంలో నడిపించబడుతున్నవారు వాళ్ళు. మీకు బాగా తెలుసు కదా, జ్ఞానులు వచ్చారు, యేసు ప్రభువును ఆరాధించుకున్నారు. పోయేటప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంది? దూత వాళ్ళకి అగపడి హేరోదు మధ్యలో ఉన్నాడు. అంటే చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే మనుషులు వస్తారో సాతానుగాడు వాళ్ళని చంపటం కోసం తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు వెంటనే దూత చెప్పగానే ఈ మార్గాన్ని పోవద్దు అని చెప్పగానే వాక్యం చెప్తున్న మాట, దూతలు చెప్పిన మాటను బట్టి ఆ జ్ఞానులు వచ్చిన మార్గమును కాక వేరొక మార్గమును తిరిగి వెళ్ళిరి.
దాని అర్థమైంది, 2023లో వచ్చిన మార్గంలో పోతారా, ఈ సంవత్సరమైనా కొత్త మార్గంలోకి అడుగు పెడతారా? 2023లో ఉన్న మార్గం ఏంటి? ఎక్కడెక్కడో తిరిగావు, ఏదేదో చేశావు, ఎన్నెన్నో ఎక్కడెక్కడికో పోయిపోయి సంఘాన్ని, ప్రార్థనా మందిరానికి పోవటం అంటే ఈ రోజున ఒక్కొక్కటి కామెడీ అయిపోయింది, భయం లేకుండా అయిపోయింది. నూతన మార్గంలో అన్ని తెలిసినని వేరొక మార్గంలోకి పోవటం అనే మాటకు అర్థమైంది తెలుసా? ఏ కుటుంబం అయితే క్రమం తప్పకుండా నూతన మార్గం అని పిలువబడుతున్న సంఘంలోకి అర్థమవుతున్న ప్రతి కుటుంబం ప్రవేశిస్తారో, ఆ ప్రార్థన మందిరములో కడుగు పెట్టగానే వాళ్ళందరూ నూతన యెరూషలేములోకి ధైర్యంగా ప్రవేశింపబోతున్నారు. వారు దూరంగా ఉండింటాము, ఆదివారం కుదరట్లేదు, డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి, పనులు ఎక్కువైపోతున్నాయి, కలుపుకు పోవాలి, పత్తికి పోవాలి, దినానికి పోవాలి, కర్మకు పోవాలి. అర్థమవుతుందా? ఆదివారం ప్రార్థనకి ఎవరైతే భయం భక్తి లేకుండా మానుకుంటారో అది వారు వారి ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేరు. ఒకటి, నీవు నూతన పరచబడాలి. 2, నీ భూమి అనే అవయవాలు ఆత్మ ద్వారా నూతన పరచబడాలి. 3, ఈ సంవత్సరం దేవుని కార్యాలు మీ ఎడల నూతన పరచబడాలి. 5వది, నూతనమైన మార్గం అనే పిలువబడుతున్న సంఘంలో మీరు ప్రవేశించటమే నూతనమైన మార్గస్థులుగా మీరు అగుదురుగాక. ఈ 4 విషయాలు ఈ సంవత్సరంలో నూతనమైనవి. నూతన సంవత్సరం అంటే ఏది లేనే లేదు. నేను చెప్పిన 4 తప్ప ఇంకేవి లేవు. ఇవే. అర్థమవుతుందా? హ్యాపీ మ్యాన్ అండి, హ్యాపీ ల్యాండ్ అండి, ఆలోచించాలి. అర్థమవుతుందా? ద హ్యాపీ థింగ్స్, ద వండర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద హ్యాపీ వే. మందిరములోనే సంపూర్ణమైన సౌఖ్యము కలదు అంటాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, నీ మందిరములో సంపూర్ణమైన సంతోషము కలదు అని అంటాడు. యేసునామములో ఈ సంవత్సరం మీరందరూ కూడా ఇదిగో నేను చెప్పిన ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట అనండి. లైవ్లో ఉన్నవారు, నేను నూతన పరచబడాలి, నేను నా అవయవాలు నూతన పరచబడాలి. 3వది గమనించండి, ఈ సంవత్సరం నా ఎడల దేవుని కార్యాలు నూతన పరచబడాలి. 4వది గమనించండి, నా కుటుంబం మొత్తం క్రొత్త నిబంధన సంఘం అనే ప్రార్థన మందిరంలోకి నూతనముగా మేము అర్థమవుతుంది ఆ మార్గాన్ని ఎన్నుకొని నిత్య సియోనుకు అర్హులుగా మార్చబడాలి. ఈ దైవికమైన కృప నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఈ గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోనుకుంటున్నందుకే అందరు విశ్వాసముతో 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యెహోవా మందిర ఆవరణములు ఎన్నెన్నో మేలు కలవో, యేసయ్య మందిర ఆవరణములు ఎన్నెన్నో మేలు కలవో, ఆయన సముఖములోనే నిలచి అనుభవింతుము ప్రతినిత్యము.
అనుభవింతును ప్రతి మేలును ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతును ప్రతి మేలును వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే అన్నాలు నాతో పాటు ఈ సంవత్సరం నీకు చేయగలుగుతా ఈ సంవత్సరం నీకు చేయగలగబోతోంది జయము మనకు జయమే ఈ సంవత్సరం నీకు చేయగలగబోతోంది స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసయ్య శిలువ బలియాగమును అత్యున్నత ప్రేమ కలదు యేసయ్య శిలువ బలియాగములు అత్యున్నత ప్రేమ కలదు ఆయన సముఖములో ఆయన సముఖములో నిలచి అనుభవింతును ప్రతి మేలను ఆయన సముఖములో నిలచి పొందెదము శాశ్వత కృపను వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము ఈ సంవత్సరమందు నాటబడిన వారమై యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే అందరూ బిగ్గరగా నాతో పాటు కలిసి. జయము యేసయ్యో! మనకు జయమే ఓ యేసు రక్తములోనే జయము మనకు జయమే నాయనా స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఓహో నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అహమును అనచి అధికారులను అదములు చేసిన నీకు అసాధ్యమైనది ఈ సంవత్సరం దేవుడు అసాధ్య కార్యం చేయబోతున్నాడు ఆయన అసాధ్యమైనది ఏమున్నది ఓ అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన నీకే యేసయ్యా 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 ఆమేన్ 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 ఆరాధన నీకే యేసయ్యా ఆమేన్ ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా 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 ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా 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 ప్రార్థన నూతనమైనది సంవత్సరము కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతనం అవ్వాల్సింది నువ్వప్ప. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ యువర్ లైఫ్. నీ జీవితం నూతనం అవ్వాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఈ సంవత్సరం నూతనం అవ్వరాదు. నేనేమంటానంటే, ఎన్నో అనర్థాలు అనుభవిస్తున్నావు నువ్వు, ఎన్నో రోగాలు అనుభవిస్తున్నావు నువ్వు. అవన్నీ దేవుని చిత్తం కాదు కదా. నువ్వు నష్టపోవటం, నువ్వు ఇబ్బంది పడటం, అనారోగ్య పాలవటం యేసయ్యకి సంతోషం కాదు. తెలిసి తెలియక జరిగిస్తున్న రోజుల్లో కోప్పడుతున్న యేసయ్య నీకు వాత్సల్యం చూపించు. దయచేసి ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం నుండి నీవు నూతన పరచబడుదుగాక. నూతన పరచబడిన నీవు మరలా తిరిగి పాపము చేయకుండా నీ భూమి అనే అవయవాలు పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడునుగాక. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మను పొందుకోలేదో, ఈ 2024లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించబోతున్నాడు. స్త్రీని పురుషుడు ఆవరించినట్లు ఆవరించబోతున్నాడు. మూడవదిగా, అంతకుముందు కొన్ని సాక్ష్యాలు చెప్పావు, బాగానే ఉంది. ఈ సంవత్సరం గొప్ప గొప్ప సాక్ష్యాలు వినిపించబోతున్నావు నువ్వు. ఈ సంవత్సరం కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకొని ఊహించని కార్యాలు నా దేవుడు చేశాడు. అబ్బా, నూతన కార్యాలు చేశాడు నా దేవుడు. నా ఉద్యోగంలో, నా ఇంట్లో, నా కుటుంబంలో, నేను చేస్తున్న చిన్న వ్యాపారంలో, నేను చేస్తున్న వ్యవసాయంలో, నా భార్య విషయంలో, అదే నా భర్త విషయంలో, అదిగో నా పిల్లల విషయంలో, నా బంధువుల విషయంలో, నేను కొంతమంది కోసం ప్రార్థన చేశాను, అదిగో వారి విషయంలో కూడా దేవుడు నా ప్రార్థనను బట్టి నూతన కార్యాలు చేశాడు ఆయన. నమ్మండి, దైవజనుడు చెప్తున్నాడు, నూతన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. ది అపోస్తలుని వెంబడిస్తున్న యూట్యూబ్లో ఉన్న బిడ్డలందరికీ, ది అపోస్తలుకి జనమ, మీ అందరికీ శుభవార్త. నూతన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు ఆయన. ఆఖరిగా, నూతన సంవత్సరం కాదు,
ఇక మీదట నువ్వు నూతనమైన ఒక మంచి తీర్మానం కలిగి క్రొత్త నిబంధన సంఘానికి వెళ్ళడం ప్రారంభించుదువుగాక. ఎందుకంటే ఆ మందిరం పేరు ఏం పేరు అనుకున్నారు? యేసయ్య మనందరి కొరకు ప్రతిష్ఠించిన నూతన మార్గం అది. ఆ సంఘంలో ఎవరైతే అడుగు పెడతారో పరలోకానికి గుమ్మమే సంఘం. గుమ్మంలోకి ఎవరైతే వస్తారో పరలోకంలో వారు ప్రవేశించుదురుగాక. జనాలు ఇక నిన్ను చూసి, ఏంట్రా నూతనంగా చర్చికి వెళ్తున్నావు అని ఆ మాట నువ్వు పొందుకోవాలి. నూతనంగా నీవు ప్రార్థన మందిరానికి వచ్చుదోగాక. ఎవరైతే అందరూ ప్రార్థన మందిరాలలో ఉంటారో వాళ్ళ పేర్లు నూతన మార్గములో ఉన్నవారు. ఒక్క మాట చెప్పాలంటే పరలోకం పోవటం కోసం గుమ్మము దగ్గరికి వచ్చిన వారు అన్నారు అర్థం. ప్రార్థన చేసుకుని, దేవా ఎన్ని కష్టాలు వచ్చినా సంఘాన్ని వదులుకోనయ్యా, పరిచర్యని వదులుకోనయ్యా. ఏ సంఘంలో ఏ ప్రార్థన, చిన్న ప్రార్థన కానీ పెద్ద ప్రార్థన కానీ ఏదైనా కానీ మందిరంలో కోటం అనగానే నా కుటుంబం మొత్తం అదిగో ఏర్పరచబడిన నూతన మార్గంలోకి మేము ప్రవేశిస్తాం. కృప నాకు ఇవ్వండి. 1 నూతనమైన మనిషి, 2 నూతన భూమి, 3 నూతన కార్యం, 4 నూతనమైన మార్గం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం నీ బిడ్డలు వాస్తవానికి ఏదేదో అనుకుంటున్నారు, ఏదేదో ఊహించుకుంటున్నారు, ఏదేదో తలంచుకుంటున్నారు. ఇది కొత్తది 2024 కొత్తది అని. కాదు అని మీరు రద్దుపరిచి ఈ వాగ్మూలాన్ని ప్రతి ఇంట్లోకి పంపించారు ఈ వర్తమానం ద్వారా. ఏంటి నీ వాగ్మూలం? అమ్మా, నువ్వే నాకు నూతనమైన వ్యక్తివి. చెట్టు పుట్ట, సూర్యుడు చంద్రుడు, సంవత్సరం, క్యాలెండరు, వాగ్దానం కార్డు, కట్ చేసిన కేకులు, ప్రారంభించుకున్న కొత్త అవి కాదమ్మా. నీవే భూమి మీద నూతన సృష్టి. నీ పేరు నూతన సృష్టి. సృష్టి అంటే సూర్యుడో చంద్రుడో ఆకాశమో కాదమ్మా. నువ్వేనమ్మా, నాకు నువ్వే బాబు. నూతన సృష్టి, నూతనమైన అవయవాలు. దాని అర్థం పరిశుద్ధాత్మను పొందుకుంటే తిరిగి పాపము చేయకుండా ఇంద్రియాలు మొత్తం కూడా నూతనపరచబడతాయి. 3వది, నూతన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. 4వది, నూతనంగా పిలువబడుతున్న నూతన మార్గములో, అదే ప్రార్థన మందిరములో మీరు నడిపించబడుదురుగాక. ప్రార్థన మందిరానికి మీరు కుటుంబాలు కాదండి, గుంపులుగా ఈ సంవత్సరం నుండి అనేకమైన కుటుంబాలు సంఘానికి బయలుదేరుడుగాక. కృపను దయచేయి. ఈ ఉన్న ఉపదేశము ద్వారా నీ బిడ్డలకి తెలియపరిచిన వాగ్మూలమును బట్టి హృదయపూర్వకమైన వందనాలు. ఈ వర్తమానం ద్వారా కొంతమంది అయినా వారి ఆలోచనలు మార్చుకొని నూతన పరచబడ్డారని నేను నమ్ముతున్నాను. కృపను దయచేయి. వారి ఎడల ఎదురు చూస్తున్న నిరీక్షణకు నూతనమైన కార్యాలను మీరు చూపింపచేసి నీ బిడ్డల ప్రాణాలకి జీవం పోసి ఇప్పటి నుండి నువ్వు వచ్చేదాకా నూతన సృష్టిగా నీ బిడ్డలు స్థిరపడి నూతన యెరూషలేముకు సిద్ధపరచబడుదురుగాక. కృపను అనుగ్రహించి రేపు జరగబోతున్న పరిశుద్ధమైన ఆరాధనకి సకల పరిశుద్ధుల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి నీ బిడ్డలు నూతన పరచబడి ఉన్నారని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైన యేసయ్య మహిమ కలిగిన కృప సదాకాలం మీకు తోడుగా ఉండి నూతన పరచబడిన మీరు నూతన యెరూషలేము వరకు నడిపించబడుదురుగాక. ఆమేన్. అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కానీ, ఇద్దరే కానీ, ముగ్గురే కానీ దయచేసి శ్రద్ధగా వర్తమానాలు వినండి. మీరు చక్కగా బలపడతారు. గమనించండి, ఈ వర్తమానాలు ఇంకొంతమందికి వెళ్ళిపోవాలంటే లైక్ చేయాలి అని అంటున్నారు. మీకు
ఆ వీడియో బటన్ కింద లైక్ బటన్ నొక్కితే అప్పుడు ఇంకొంతమందికి వెళ్ళిపోద్ది అని అంటున్నారు. ఇవన్నీ తెలియక ఈ విషయాలు మీకు తెలియపరుస్తామన్నాం. కాబట్టి ఎవరైనా ఆత్మీయంగా బలపడాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ యొక్క ఉపదేశాలని పరిచయం చేయండి. దియాపోస్తులకి పరిచారకులకి క్రమంగా 9 గంటలకు ఆరాధన ఉండిద్ది, సిద్ధపడి రాగలరు. యూట్యూబ్లో ఉన్న దూరంగా ఉండి వెంబడిస్తున్న ప్రియులు పరిశుద్ధులు మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నూతనమైన వ్యక్తులుగా దేవుడు స్థిరపరచును గాక.